అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేసేయండి. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో గాజు తాబేలు ఉంచుకోవడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. తాబేలు బొమ్మతో ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని వాస్తు జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. బెడ్రూమ్లో తాబేలు బొమ్మ పెట్టుకుంటే నిద్రలేమి సమస్య ఉండదని కూడా అంటున్నారు. అంతేకాదు తాబేలు బొమ్మ ఇంట్లోకి సంపద, శక్తి, డబ్బు, శ్రేయస్సును తీసుకొస్తుంది. కానీ అయితే మీ ఇంట్లో గాజు లేదంటే క్వార్ట్జ్ లేదా చేసిన తాబేలు ఏ దిశలో ఉంచితే ఎలాంటి లాభాలు కలుగుతాయి? ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో గాజు తాబేలు ఉంచుకోవడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. గాజు లేదా క్రిస్టల్ తాబేలు బొమ్మను వాయువ్యం లేదా నైరుతి దిశలో పెట్టుకుంటే విజయం, అదృష్టం, సంపద లభిస్తుందని నమ్ముతారు. క్వార్ట్జ్ లేదా క్లియర్ గ్లాస్తో చేసిన తాబేలును ఆగ్నేయంలో పెట్టుకుంటే ఇంట్లో ప్రతికూల శక్తిని తగ్గిస్తుంది. అలాగే వాస్తు జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఉత్తరాభిముఖంగా ఉన్న ఇంట్లో పశ్చిమ దిక్కున తాబేలు బొమ్మ పెట్టుకుంటే అది కోరికలు నెరవేర్చేందుకు దోహదం చేస్తుంది. ఆఫీస్ లేదా వర్క్ ప్లేస్లో పెట్టుకుంటే అధిక రాబడి, వ్యాపార వృద్ధికి దోహదం చేస్తుందని చెబుతున్నారు. అభివృద్ధి నిలిచిపోయిన వారు నైరుతిలో ఇత్తడి తాబేలును ఉత్తరాభిముఖంగా ఉంచాలి. ఇది ఆర్థిక వృద్ధికి మంచిది. రకరకాల సైజుల్లో కొన్ని తాబేలు బొమ్మలను నైరుతిలో పెట్టుకున్నప్పుడు కుటుంబ సభ్యుల మధ్య, బంధువుల మధ్య సామరస్యం ఉంటుంది. ఇత్తడి తాబేలును పిల్లల స్టడీ రూమ్లో మీద పడమర వైపు ఉంచితే చదువులో వారికి ఏకాగ్రత పెరుగుతుంది. ఉత్తరాభిముఖంగా ఉండే తాబేలు బొమ్మ ఇంటి మధ్యలో ఉంచితే సహనం, పట్టుదల పెరుగుతాయని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారు వెండి తాబేలును వెండి గిన్నె నీళ్ళల్లో ఉంచితే అవకాశాలు మాత్రమే కాదు, డబ్బు కూడా సమృద్ధిగా చేకూరుతుంది అంటున్నారు. తాబేలును నైరుతి దిశలో ఉంచాలి. ఈ గాజు తాబేలును ఇంట్లో సానుకూల శక్తి వ్యాపింపజేస్తుంది. ఇది ఆనందం, శాంతి మరియు శ్రేయస్సును వెల్లివిరుస్తుందని వాస్తు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. గాజు తాబేలును నీటిలో ఉంచడం వల్ల సంపదను ఆకర్షిస్తుందని అంటారు. ఇక్కడ మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనవి, ఖచ్చితమైనవి అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే ఇక్కడ మీకు ఈ సమాచారాన్ని అందజేస్తున్నాము. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా దీనికి సంబంధించిన రంగంలోని నిపుణుల సలహాలు తీసుకొని వీటిని పాటించడం మంచిదని కోరుకుంటున్నాం. హోప్ యూ ఆల్ గైస్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది.